ఇవాళ స్మార్ట్ సిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఓకే సార్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్‌లో అది స్మార్ట్ సిటీ కింద దాన్ని డిక్లేర్ చేశారు. ఆ! కాకినాడ అటువైపు, ఇటువైపు వరంగల్. ఓకే సార్. సో, ఈ వరంగల్ ఆ ట్రాన్స్‌ఫార్మేషన్ అంటే మార్పు ఎంత మార్పు జరిగిపోయిందంటే రోడ్స్ అన్నీ వైడెన్ అయిపోయినాయి. హ్మ్. సిమెంట్ రోడ్‌లొచ్చాయి. ప్రొటెక్టెడ్ లేక్ కింద ఇక్కడ ట్యాంక్ బండ్‌లా, అక్కడ ట్యాంక్ బండ్‌లా డెవలప్ చేయడం జరిగింది. ఓకే సార్. తర్వాత లోపల ఇన్‌బిల్ట్ వితిన్ ద సిటీ కూడా చాలా అన్నీ ఏదనుకుంటే మనకి అంటే వరంగల్ మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు కాదు నేను చెప్పేది 40, 50 ఏళ్ల నుంచి కూడా ఓకే సార్. ఒక గుంటూరు ఎలా అయితే ఆంధ్రాకి ఒక ఎడ్యుకేషన్ హబ్బో, వరంగల్ తెలంగాణకి అలాంటి హబ్ అనమాట. ఓకే సార్. సో, వరంగల్‌లో ఇంకా ఏమిటి మనం అదొక జంక్షన్. హనుమకొండ అన్నది రైల్వేకి జంక్షన్. సో, ఓకే. రైల్వేకి చాలా మంచి కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ కాకుండా పూణే, బాంబే ఓకే సార్. ఎలాగో వరంగల్, హైదరాబాద్ అలాగా. ఓకే సార్. అంతకంటే తక్కువ టైంలో కూడా మనం హైదరాబాద్‌కి వచ్చేయొచ్చు. ఓకే సార్. హైదరాబాద్ షటిల్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు 2 అవర్స్ షటిల్ చేస్తున్నట్టుగా 2 ½ అవర్స్ షటిల్ చేసేవాళ్ళు కూడా వరంగల్ నుంచి ఇక్కడికి రావచ్చు. ఓకే ఇంకా సార్. రాబోయే కాలంలో ఫాస్ట్ ట్రైన్స్ కూడా రాబోతున్నాయి. ఓకే సార్. అందువల్ల వరంగల్‌లో మనము ఇక్కడ కొనుక్కోలేక లేకపోతే ఈ పొల్యూషన్‌లో ఉండటం ఎందుకు అనుకుని హ్మ్. వరంగల్‌కి వెళ్ళటం అన్నది చాలా ఉత్తమం. ఓకే సార్. మెడికల్ ఫెసిలిటీస్ అన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయి.